ఇదైతే రాడిష్ 27 డేస్, ఇదైతే 22 డేస్ రాడిష్. రౌండ్ అండ్ వైట్ రెడ్ రెండు ఉన్నాయి. ఎవ్రీ టైం నేనైతే రాడిష్ పెడతాను, ఫస్ట్ టైం ఏం కాదు, తొందరగా వస్తుంది క్రాప్. రాడిష్ రూట్స్ లీవ్స్ ఉంటాయి కదా, అవి చాలా హెల్దీ మనకి. మన సైడ్ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఎక్కువ తినరు లీవ్స్, కానీ ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువ, నార్త్ ఇండియా సైడ్ చాలా ఎక్కువ తింటారు ఇవి. నేను వేరే నా ఫ్రెండ్స్, నేను కొంచెం మాస్టర్స్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తుండే. సో అది నాకు ఇప్పట్లో గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్ కాబట్టి. నేను లాస్ట్ 2 years నుంచి లీవ్స్ కంపల్సరీ రాడిష్ లీవ్స్ అన్నీ తెంపుకుంటాను. ఒక 2 times లీవ్స్ తెంపుతాను, తెంపేసి దాన్ని తోటకూర లాగా ఫ్రై చేస్తా. ఇంకా 3rd టైంకి అయితే హార్వెస్ట్ చేసేస్తాను. ఇదైతేనేమో క్యారెట్స్వి చిన్న సహజీరా లాగా ఉన్నాయి దాని సీడ్స్. క్యారెట్స్ కూడా ఎవ్రీ టైం పెడతాను నేను, ఫస్ట్ టైం అయితే ఏం కాదు, బట్ ఇన్ని అయితే ఏం పెట్టను. ఒక 5-6 ఒక 10 గల్ల క్యారెట్స్ అట్లా పెడతాను, జస్ట్ పిల్లల కోసం, వాళ్ళు చూసి ఆడుకుంటారు కదా, అట్లా సంతోషంగా ఉంటుంది వాళ్ళకని చెప్పేసి నేను అట్లా 10 పెడుతూ ఉంటాను. బట్ ఈసారి ఎక్కువ పెడుతున్నా, చూడాలి ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పేసి. చాలా వరకు సాయిల్ కూడా బాగాలేదు అక్కడ, మరి ఎట్లుంటాయో చూడాలి. ఇదైతే బీట్రూట్ 55 డేస్లో వచ్చేస్తుందంట. ఈ బీట్రూట్ సీడ్స్ ఎట్లున్నాయంటే, మనం నిమ్మకాయ ఆరెంజ్ పైన తోక ఉంటుంది కదా, మూతి దగ్గర ముచ్చిక, వీటిలాగా ఉన్నాయి సీడ్స్. ఇంకా ఇవి కూడా ఎవ్రీ టైం పెడతాను, కానీ ఒక 5-6 అట్లా 10 అట్లానే పెడతాను, ఎక్కువ పెట్టాను. మా పిల్లలు చూసి ఆడుకునేంత వరకే పెడతాను, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చూసి, అమ్మ ఇవన్నీ పెరుగుతున్నాయి అని. అండ్ ఈ లీవ్స్ కూడా యూజ్ చేస్తాను నేను, బీట్రూట్ లీవ్స్ కూడా చాలా హెల్దీ. బీట్రూట్ అండ్ రాడిష్ 2 లీవ్స్ యూజ్ చేస్తాను. ఏదైతేనేమో పాలకూర ఎవ్రీ టైం డిజాస్టర్ అనే చెప్పాలి, పెడతాను, ఎక్కువ రాదు. అంటే కొన్ని రోజులే వస్తుంది పాలకూర, మనకి ఎక్కువ రోజులు రాదు. సో ఇంకా నాకైతేనేమో లీఫీ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టము, బట్ అవేమో కొంచెమే వస్తూ ఉంటుంది పాలకూర. బట్ ఇంకా చూడాలి, ఎవ్రీ టైం పెట్టినట్టు పెడుతున్నా, ఈసారి ఏం వస్తాయో రావో. సో ఇంకా అవన్నీ సీడ్స్ మంచిగా పెట్టేసుకొని వీటిని మంచిగా గప్పేస్తున్నా మట్టితోని. జస్ట్ పైన వేసుకుంటే అయిపోతాయి సీడ్స్, ఎక్కువ లోపలికి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ డైలీ ఒక 4 days వరకు పొద్దున సాయంత్రం మనము కొంచెం వాటర్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, మనకు తొందరగా మంచిగా మొలకలు వచ్చేస్తాయి. ఈ సైడ్ సాయిల్ సరిగ్గా లేదు ఈ రేజ్డ్ బెడ్లో, ఇంకా చూడాలి ఎట్లా వస్తుంది ఏంటి అని. క్యాబేజ్ అయితేనేమో ఫస్ట్ టైం సీడ్స్ పెట్టడము, కొంచెం రాగుల్లాగా ఉన్నాయి, రాగులు ఉంటాయి కదా మన ఇండియాలో, అట్లా ఉన్నాయి సీడ్స్. ఒకసారి ఏం చేసినట్టు లాస్ట్ ఇయర్ క్యాబేజ్ కట్ చేసిన తర్వాత గట్టి పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని కంపోస్ట్లో వేసి బయట గార్డెన్ బెడ్లో పెట్టిన, అది చెట్టులాగా వచ్చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబేజ్ ఫామ్ కాలే కానీ